అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు నవదుర్గలుగా అవతారం ధరించినట్టుగా మనకందరికీ కూడా తెలుసు. కానీ అమ్మవారు దశ మహావిద్యలు, ఆ దశ మహావిద్యల్లో భువనేశ్వరి అమ్మవారు 8వ అవతారం. మరి అలాంటి అమ్మవారు అసలు ఈ దశ మహావిద్యలు ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఒకసారి దక్ష ప్రజాపతి మనకు అందరికీ తెలిసిన విషయమే. దక్ష ప్రజాపతి ఆయనకి 27 కూతుర్లు ఉన్నారంట. ఆ 27 కూతుర్లో సతీదేవి పెద్ద కూతురు. ఆ సతీదేవి సాక్షాత్తు పరాశక్తి అమ్మవారు. అలాంటి అమ్మవారిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇదే ఒకసారి దక్ష ప్రజాపతి ఒక గొప్ప యాగాన్ని నిర్వహిస్తూ దేవతను అందరినీ ఆహ్వానించాడు. కానీ తన అల్లుడైనటువంటి పరమశివుడిని, తన కూతురైన సతీదేవిని మాత్రం ఆహ్వానించలేదు. దానితో సతీదేవికి మరి వాళ్ళ నాన్నగారు ఒక యజ్ఞం చేస్తున్నారంటే వెళ్ళాలనేటువంటి ఒక కుతూహలం, ఒక ఆసక్తి ఏ కూతురు కన్నా ఉంటుంది. అందరినీ ఆహ్వానించలేదు. ఎలాగని చెప్పేసి తన భర్త అయినటువంటి పరమశివునితో, అంటే ఎలాగైనా సరే మనం వెళ్దాం, మా నాన్నగారు ఒక యాగం నిర్వహిస్తున్నారంటే దేవతను అందరిని ఆహ్వానిస్తున్నారంట, మనం కూడా ఎలాగైనా సరే ఆ యాగానికి వెళ్ళాలి అని అంటే పరమశివుడు అంటాడు, అందరినీ మనం పిలిచారు కానీ మనం పిలవలేదు, పిలవని పేరెంటానికి మనం వెళ్ళకూడదు, వెళితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తే ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి తాను గుర్తుపడుతుంది. దాంతో పరమశివుడు వెళ్ళడానికి వీల్లేదు అని వాదిస్తాడు. ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పేసి, లేకపోతే నువ్వు వెళితే కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సుమా అని పరమశివుడు అంటే, ఆ పరమశివుడిని దశ మహావిద్యలతో 10 రకాల దేవతలతోటి ఆ పరమశివుని దిగ్బంధం. ఆ దశ మహావిద్యలే 10 రకాల దేవతలు. పరమశివుడికి ఎదురుగా ఒక దేవతల్ని నియమించింది. ఆ దేవత కాళికాదేవి. అలాగే పరమశివుడు పడమర దిక్కుకి ఎదురుగా ఉన్నాడ. ఆ పడమర దిక్కుకి ఎదురుగా ఉన్నట్టు కాళికాదేవిని పెట్టిన అమ్మవారు. ఆ పరమశివునికి వెనక వైపుగా తూర్పు దిక్కులో ఉగ్రాముఖి అమ్మవారిని పరమశివుని కదలకుండా పెట్టింది. పరమశివుడికి దక్షిణం వైపునేమో భువనేశ్వరి దేవి పెట్టింది. ఆ పరమశివుడికి ఉత్తరం వైపుగా త్రిపుర సుందరి అమ్మవారిని పెట్టింది. ఇవి 4 దిక్కులు. తర్వాత 4 మూలాల్లో పరమశివుడి వాయువు వైపుగా మాతకి అమ్మవారిని పెట్టింది. నైరుతి వైపున కమలాకృతి అమ్మవారిని పెట్టింది. ఇంకా దక్షిణం వైపునేమో భూమవతి దేవిని, అలాగే ఈశాన్యం వైపునేమో త్రిపుర సుందరి అమ్మవారిని, అలాగే మళ్ళీ పరమశివుడికి ఎదురుగా చిన్న మస్తాదేవి అమ్మవారిని, మళ్ళీ పరమశివుడు ఎక్కడ పైకి వెళ్ళిపోతాడో అని చెప్పేసి పైకి వెళ్ళనివ్వకుండా శ్రీ తారాదేవి అమ్మవారిని, ఇలా 10 దిక్కుల్లో 10 రకాల దేవతలను ప్రవేశపెట్టి పరమశివుడిని ఎక్కడికి కదలకుండా దిగ్బంధం చేసింది. దాంతో అమ్మవారి యొక్క శక్తి తెలుసుకుని పరమశివుడు వెంటనే అమ్మవారిని ప్రార్థించగానే ఆ 10 రకాల దేవతలను కూడా తనలో తీసేసుకుంటే అమ్మవారికి ఈ 10 రకాల దేవతలే 10 రకాల విద్యలు అంటారు. మన పురుష దేవతల్ని పురుష దేవతల్లోకి ప్రార్థించేటువంటి మంత్రాలు అంటారు. అలాగే స్త్రీ దేవతను ఆరాధించేటువంటి వాటి విద్యలు అంటారు. అంతేతనే ఆ పరాశక్తి దేవతలు ఆవిర్భవించినటువంటి 10 రకాల దేవతలు కూడా దశ మహావిద్యలు అంటారు. ఈ విధంగా దశ మహావిద్యలు ఆవిర్భవించాయి. ఈ దశ మహావిద్యలు మనం ప్రార్థిస్తే మనకి ఏం జరుగుతుంది అంటే, చూడండి, మొట్టమొదటి కాళికాదేవి, అలాగే చిన్న మస్తాదేవి, వీళ్ళిద్దరిని కనుక మనం ప్రార్థిస్తే ఈ కాల స్వరూపులు అంటే వీళ్ళిద్దరు కూడా కాలాన్ని శాసించేటువంటి దేవతలు. భూత భవిష్యత్తు వర్తమానాలు వీళ్ళ అధీనంలో ఉంటాయి. కాళికాదేవి, చిన్న మస్తాదేవి వీళ్ళిద్దరు ఒక అధీనంలో ఉంటాయి. అంటే ఎవరైనా జాతకులు చెప్పేటువంటి వాళ్ళు కాళికాదేవి, చిన్న మస్తాదేవిని ఆరాధిస్తారు. అంటే రామకృష్ణ పరమహంస, కాళిదాసు ఇలాంటి వాళ్ళందరూ కూడా కాళికాదేవిని ఆరాధించారు. ఇక తారాదేవి,
అలాగే తారాదేవి, అలాగే తారాదేవిని కనుక మనం ఆరాధిస్తే ఆ తారాదేవి యొక్క అనుగ్రహం ద్వారా మనకి చక్కటి వాక్శక్తిని, మనకి జ్ఞానాన్ని కూడా మనకి కలిగిస్తారు. అలాగే తారాదేవిని కనుక మనం ఆరాధిస్తే మనకి చక్కటువంటి జ్ఞానాన్ని కలిగి త్రిపుర సుందరి కమలాసుత అమ్మవారిని కనుక మనం ప్రార్థిస్తే ఐశ్వర్యానికి, అలాగే ఐశ్వర్యానికి మనకి ప్రతి మనలో ఐశ్వర్యం కావాలన్నా, మనకి ధనం కావాలన్నా త్రిపుర సుందరి కమలాకృత అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే చక్కటి ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. మాతంగి అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే చక్కటి వాక్శక్తిని, చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు. అలాగే భువనేశ్వరి రోమవతి అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే మనలో ఉన్న మానసిక శక్తిని 100 రెట్లు పెంచుతాయి. అలాగే భైరవి భగరాముఖి అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే పరిస్థితులు మార్చేస్తాయి. అంటే వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మనకి సానుకూలంగా చేస్తాయి. ఇప్పుడు మనం భువనేశ్వరి అమ్మవారి కార్యంలో ఆ భువనేశ్వరి